మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? నేను 130 ఫిల్మ్స్ మీరు చేసినవి, ఆయనతో చేసినవి ఈ 3 సినిమాల్లోనే. ఓకే ఓకే. మీకు అసలు మొదటి అవకాశం ఇది భక్త ప్రహ్లాదులు ఎలా వచ్చింది? అది యాక్చువల్గా ఏంటంటే, నేను పుట్టింది రాజమండ్రి. మనకి 6 months ఉన్నప్పుడే నాన్నగారు చెన్నై తీసుకొచ్చేసారు. ఆయన ఇక్కడ జాబ్ చేసేవారు. ఎల్వి ప్రసాద్ గారి కంపెనీలో ఫస్ట్ జాబ్ చేశారు ఆయన. ఓకే. ఆయన ఆ రోజుల్లో BA చదువుకున్నారు. ఇంగ్లీష్ అది బాగా మాట్లాడేవారు. ఓకే. సో అమ్మ డెలివరీ అయిన 5th month 6th month తీసుకొస్తారు కదా, అలా తీసుకొచ్చారు. నాకు తమ్ముడు ఉండేవాడు ఇక్కడ ఊర్లో, అక్క అన్నయ్య ఉండేవారు. ఓకే. సో జీవీజీ గారని పాత జీవీజీ పేజీ అని వచ్చేదండి సినిమా రంగంలో. సినిమా రంగం. అవును. ఆయన మా నాన్నగారు కొలీగ్స్. అట్లాగా చాలా ఆయన వల్ల కూడా నేను యాక్ట్ చేయడానికి కారణం. ఓకే. అది ఒకరోజు వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను కుట్టి అని పిలిచేవారు ఆయన, జీవీజీ గారు. ఎందుకు అలా పిలిచేవారంటే, నా కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉంది. ఓకే. అది ఇంత పౌడర్ వేసుకుని కుట్టి కూర అని వచ్చేది పౌడర్ డబ్బా. అప్పుడు పాన్స్ కాకుండా ఇది కుట్టి కూర చాలా ఫేమస్ ఉండేది. అవును. అది నేనేం చేసేదాన్ని, మొత్తం మొహం అంతా రాసేసేదాన్ని పౌడర్ వేసుకుని. ఆయన ఎప్పుడు నన్ను ఏమనేవాడంటే, ఇంత పౌడర్ కొట్టేసుకుంటున్నావు మొహానికి, నువ్వు హీరోయిన్ అయిపోతావు, నువ్వు మేకప్ వేసేసుకుంటావు తర్వాత అనేవారు సరదాగా వచ్చినప్పుడు. ఒకరోజు నాన్నగారిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు నా మొహం అంతా పౌడర్ లేదు, ఏం లేదు, ఎర్రగా అయిపోయి ఏడుస్తూ ఉన్నాను. అయ్యయ్యో ఎప్పుడు ఇంత పౌడర్ వేసుకుని తిరుగుతుంటే ఇవాళ ఏమైంది అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పారు, లేదండి వాళ్ళెవరో ఒక వ్యాన్ వచ్చింది, అందులో పిల్లలందరినీ కింద ఇంట్లో తీసుకెళ్ళారు, పాప కూడా ఎక్కితే దింపేశారట, నీ పేరు లేదని. అప్పటి నుంచి ఏడుస్తాకు చంపేస్తుంది మమ్మల్ని, నేను వెళ్ళాలి ఆ వ్యాన్లో, నేను వెళ్ళాలి వాళ్ళతో, నేను వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి, మేమంతా ఆడుకునేవాళ్ళం. అంటే ఏంటి వ్యాన్ ఏంటి, ఎవరేంటి ఏంటి అంటే కిందకి వెళ్ళి అప్పుడు అమ్మ అడిగితే చెప్పారంట, అది AVM ప్రొడక్షన్ నుంచి వచ్చిన వ్యాను, ప్రహ్లాద్ కోసం సెలెక్షన్ కోసం చూస్తున్నారు. ఆయనకు 6-7 పిల్లలు, కింద అవధాని గారు, ఆయన పిల్లలు అందరినీ వేసుకుని వెళ్ళిపోయారు. ఆల్ సైజులు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 3 ఏళ్ళు. నన్ను పేరు లిస్ట్లో లేదని దించేశారు. మీ ఏజ్ ఎంత అప్పుడు? 5. నన్ను దించేస్తే మా అమ్మగారు ఒక విధంగా ఆనందపడిపోయారు. ఏం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారో నా కూతుర్ని వదిలేశారండి ఆ రోజుల్లో. అయ్యో తెలియదు కదా, అలా కార్ వస్తుంది, వ్యాన్ వస్తుంది, తీసుకెళ్తారు. అవునా, AVM వాళ్ళు కోసం ఏదో వేటలో ఉన్నారు వాళ్ళు, వెళ్ళాల్సింది కదా అంటే, లేదు పేరు లేదని దింపేశారు, నా పేరు లేదంట అని ఏడ్చారు. ఆ కుర్రాడు చెప్పాడు తమిళ్లో, పేరు ఇల్లే అంటున్నాడు, వాడు ఏదో పేపర్ ఉంది, నన్ను వాడే ఎత్తి దింపేశాడు కింద, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తుంటే, దీనికి ఎందుకు ఏడుస్తావు, వాళ్ళు యాక్ట్ చేస్తారు, నువ్వు యాక్ట్ చేస్తావా అని నాన్నగారు అడిగారు. అవును చేస్తాను, నాకేం తెలుసు, అది యాక్టింగ్ ఏం తెలియదు ఏదో అంటే. అప్పుడు జీవీజీ గారు అన్నారు, ఎందుకయ్యా పిల్లని పసిపిల్లని ఏడిపిస్తారు, ఓసారి తీసుకెళ్ళి నా స్టూడియో చూపించేవయ్యా నువ్వు అన్నారు. ఎవరు వెళ్తారండి దేనికి, మనం దేనికి వెళ్తాం పిల్లని తీసుకుని అని నాన్నగారు. మా అమ్మగారికి ఆశ ఏంటంటే, జీవితంలో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని చూడాలని. ఆ స్టూడియోకి వెళ్తే చూడొచ్చు అని, అంటే AVM స్టూడియో, వాహిని స్టూడియోలోనే రామారావు నాగేశ్వరరావు ఉంటారని ఆవిడకి ఎవరో చెప్పారంట. అక్కడికి వెళ్తే వాళ్ళు చూడొచ్చు అని ఆవిడకి ఒక ఆశ. సరే ఆవిడ తీసుకెళ్ళరండి ఎప్పుడు అంతే అలాగే చెప్తే ఆయన ఏదో తిట్టాడు, తీసుకెళ్ళవా ఒకసారి తీసుకెళ్తే నీ సౌమ్యం నేను తీసుకెళ్ళని తిడితే, సర్లే ఎల్లుండి ఎప్పుడైనా తీసుకెళ్తాలే పర్మిషన్ అడిగి అని చెప్పి వదిలేశారు. ఆయన జీవీజీ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను నలుగురు వెళ్ళాం. ఆ నాన్నగారు ఏంటంటే, ఒకసారి స్టూడియో చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తుంటే, అన్బేవా MGR గారి పిక్చర్ జరుగుతుంది, ఇంకో సెట్లో నాగేశ్వరరావు గారి గోల్ జరుగుతుంది, ఒక సెట్లో లేత మనసులు వాళ్ళకి జరుగుతుంది. ఇవన్నీ ఏదో అలా అలా చూపించేసి పర్మిషన్ తీసుకున్నారు. చూపించేసి వచ్చేస్తుంటే నాగేశ్వరరావు గారిని ఒక పెద్ద ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆయన ఇంత లావు, ఆయన అప్పుడే 70-80 ఏళ్ళు పెద్ద ఆయన చూసి, ఎవరి పాప ఎందుకు వచ్చారు అని అడిగితే, ఇలా స్టూడియో చూద్దాం, యాక్ట్ చేస్తుందా పాప అని అడిగారండి. అది చెయ్యి, అదేం లేదండి ఊరికనే స్టూడియో
లేదు లేదు పాప బాగానే ఉంది తీసుకురండి అని వాళ్ళు ఎవరు దొరికినా టెస్ట్ చేసేసుకుంటున్నారు. అప్పుడు ఆ రూమ్లో తీసుకెళ్ళి అప్పుడు రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్, అది ఏవిఎంలో పర్మనెంట్ ఆయన పిలిచి ఏంటి పాప ఏం చదువుకున్నావు అంటే ఇంకా స్కూల్లో చేర్చలేదండి, ఫిఫ్త్ ఇయర్ అని మా అమ్మగారు చెప్తున్నారు, ఇప్పుడు చేర్చాలండి అప్పుడు ఆ రోజుల్లో 5వ సంవత్సరం చేర్చారు. ఓకే ఓకే ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు ఆయన. వచ్చాను. ఏం పాట అంటే గోదావరి గట్టుంది గట్టు మీద జట్టు మోగ మనసులో అప్పుడు సూపర్ హిట్ సాంగ్ అది మా రేడియోలో ఎప్పుడు వచ్చేది. ఆ రేడియోలో రోజు ఆ పాట చేసి డాన్సులు చేసుకునేదాన్ని. ఆ పాట పాడి డాన్స్ చేసి చూపించా, ఏదో మనకు వచ్చింది. ఆయన చాలా సరదా అయిపోయి పర్లేదు అడగగానే పాట పాడేసి డ్యాన్స్ చేసేస్తున్నావు, పర్లే వెరీ గుడ్ ఉండు నీకు ఫోటో తీస్తానని తీసుకెళ్ళి ఒక ఆయన ఫోటో స్టూడియో ఉంది ఏవిఎంలోనే, నాయర్ అని ఒక మలయాళం ఆయన ఫోటో తీశారు. ఏదో పోజులు ఇవ్వు ఇలా పెట్టి అలా పెట్టి పోజులు ఇవ్వంటే ఇచ్చాను, ఉంది నా దగ్గర ఫోటో. అది పోజులు ఇస్తే ఆయన ఫోటో తీసి పంపించారు. మా నాన్నగారు వాళ్ళు నవ్వుకున్నారు, పిచ్చి మీకు వాళ్ళేదో పిచ్చి ఫోటోలు తీశారు, రెండు ఛాలెంజ్ చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే వాళ్ళు 4 రోజుల తర్వాత మళ్ళీ కారు పంపించారు, అంబాసిడర్ కారు. మా నాన్నగారు లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. అమ్మ బెదిరిపోయి ఒక కారు ఇంటికి వచ్చింది ఏవిఎం నుంచి అంటే ఏం చేయాలో తెలియక ల్యాండ్లైన్ ఫోన్ నాన్నగారికి ఆఫీస్కి ఫోన్. అవునా ఆయన నమ్మట్లే, వచ్చిందా సరే పోనీ కారు తిరిగి పంపించొద్దు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నువ్వు ఆ కారు తీసుకుని పాపను తీసుకుని ఆఫీస్కి రా నేను వస్తాను అన్నారు. సరేనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయ్యారు నాన్నగారు జాబ్కి. సరేనా అక్కడ తీసుకుని నాన్నగారిని తీసుకుని వెళ్ళాం. ఆయనే రంగం రామారావు గారు. ఏమండి పాప చాలా చలాకీగా ఉంది, ఏదైనా నీకు చెప్తే నువ్వు వెంటనే చెప్తావు కదా, నీకు గ్రాస్పింగ్ పవర్ ఉందని ఒక పద్యం అడిగాడు ఆయన, ఏదైనా చెప్పని ఏదైనా నీకు వచ్చా అని. నాకేమీ రావు అని చెప్పి శుక్లాంబరదనం విష్ణు సశివరణం చెప్పాను. అమ్మ పూజ చేసుకున్నప్పుడు అది చెప్పేవారు రోజు శుక్రవారం. బాగుంది, నోరు బాగా తిరుగుతుంది, నీకు సంస్కృతి అది బాగుంది, వెరీ గుడ్ అని మళ్ళీ ఫోటోలు తీయించారు. మళ్ళీ ఫోటోలు తీయించి ఆ ముందు తీసిన ఫోటో చెట్టియార్ గారికి పంపారంట. ఆయనేమో ఫోటో చూసి అందరినీ తిట్టాడట. ఏంటయ్యా నేను తీసేదేమో పౌరాణిక సినిమా ప్రహ్లాదుడి వేషం, మీరేమో ఫ్రాక్ వేసి ఇంగ్లీష్ పిల్లలకు పంపిస్తే ఈ వేషానికి ఎవరిస్తారు, మీకు అసలు బుర్ర ఉందని తిడితే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన తిట్టారని అందుకనే కారు పంపారు. పంపి ఒక బార్బర్ని పిలిచారు జుట్టు కత్తిరించేయడానికి, హాఫ్ డేర్. మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు, నేను నూనెలు పెట్టి సీకాయలు వేసి ఇంత జుట్టు, అమ్మ బాబా ఇంత జుట్టు అంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది అని ఆవిడ. నేను నాన్నగారు వచ్చి పక్కన తిట్లు, ఇందుకే ఇలాగే ఉంటుంది సినిమాలు వేషాలు ఇవన్నీ మనకి సరిపడవు, మరి ఇప్పుడు వచ్చి వద్దు ఇది ఉంటే వాళ్ళకి కోపం వస్తుంది అని ఏదో మాట్లాడుకుని ఆఖరికి ఆయన రంగం రామారావు గారు ఒకటే మాట అన్నారంట, అమ్మాయి జుట్టు పోతే 3 ఏళ్లలో వస్తుంది, ప్రహ్లాదుడు వేషం పోతే జీవిత కాలంలో రాదు, మరి ఆలోచించుకోండి మీరు అని చెప్పి ఒక 10 నిమిషాలు ఆవిడని కూర్చోబెట్టి హెయిర్ కట్ చేస్తారు, బాబ్డ్ హెయిర్ చేస్తారు. మళ్ళీ వెంటనే బాబా సూట్ అని చిన్నప్పుడు ఉండేది, ఒక ప్యాంటు షర్ట్ నిక్కరు షర్ట్, అది తెప్పించి వేసేసారు. ఇప్పటికప్పుడే వేసి మళ్ళీ ఫోటోలు తీశారు. వెళ్ళిపోమన్నారు, మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ 3 రోజుల తర్వాత కారు వచ్చింది, మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఏం అర్థం అవట్లే, కారు వస్తుంది తీసుకెళ్తున్నారు. ఆ ఫోటోలు కూడా చూసి తిట్టారంట. నేను కౌబాయ్ సినిమా తీస్తున్నానా, ప్యాంట్ వేసి షూ వేసి ఏంటయ్యా మీరు అని తిడితే ఆఖరికి ఓకే ప్రహ్లాదుడు గెటప్ వేయాలా అని చెప్పి వాళ్ళకి బుర్ర కప్పటి తట్టి అన్నీ రెడీ ఉన్నాయి. ప్రహ్లాదుడు 5 years బాయ్కి అన్నీ రెడీ ఉన్నాయి, వేసేసారు. 2 గంటలు కూర్చోబెట్టి మేకప్ వేసేసి విగ్ పెట్టేసి డ్రెస్ వేసేసి మొత్తం రాజకుమారులా తయారు చేసేసి ఫోటో తీసేసారు. తీసేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ వచ్చేసాం. ఆ ఫోటోలు పంపించాక ఆయన సాటిస్ఫై అయ్యి అప్పటి వరకు నన్ను చూడలేదు. బాగున్నాడు, ప్రహ్లాదుడిలాగే ఉన్నాడు. మరి ఏనుగులు పాములు సింహం ఈ గాథలో పెట్టి కొట్టడం, చిన్నపిల్ల భయపడిపోయి సగంలో చేయనంటే అసలు రంగారావు గారిని చూసే బెదిరిపోతారు ఇవన్నీ పక్కన అని చేస్తుందో లేదో టెస్ట్ చేయండి అని చెప్పి అన్నారంట. టెస్ట్ అంటే ఎవరితో చేయాలి, రంగారావు గారు రారు, ఆయన తీసుకొచ్చి మేకప్ వేసి ఎక్కడ పెడతారు. పాము తీసుకొచ్చారు ఫస్టే టెస్ట్.
పాములు తీసుకొచ్చినంటే మా అమ్మగారికి అర్థం అవ్వట్లే. బుట్టలు గట్టెలు ఒక 10 బుట్టలు పాములోడు వచ్చాడు. ఆ పాములు అతనే పాములాగా ఉన్నాడు. నాకు ఇంకా అతను మొహం గుర్తుంది. సన్నగా ఏంటో అంటే చాలా అంటే ఒరిజినల్ పాములే పెట్టేసేవాళ్ళు అండి అసలు. పెట్టారండి. మా అమ్మగారు అదే అడిగారు, ఏమంటే సినిమా అంటే అట్ట పాములు పెడతారు కదండి, నిజం పాములు తెస్తున్నారేంటి మీరు, పసిపిల్ల కదండి అంటే, మీరు ఉండండి అమ్మా అంటున్నారు వాళ్ళు. రంగున్ రామారావు పాప చేయనంటే మేము చేయమండి, పాప చేస్తుందో లేదో చూద్దాం అంటున్నారు. వాళ్ళు కూర్చోబెట్టి ఒక రూమ్లో కూర్చోబెట్టారు, ఇలాగ ఏసీ రూమ్లో కింద కార్పెట్ వేసి నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి బుట్టలన్నీ తీస్తున్నాడు, ఒక్కొక్క పాము లేస్తుంది అందులోంచి. ఒక పాము తీసుకొచ్చి మెళ్ళ వేశాడు. అదేమో బుసలు కొట్టేస్తుంది అసలు. వేసాడు. మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికేదో నీళ్లు జల్లి సోడా బట్టి అవన్నీ చేసి, ఏం లేదు మీరు పాప ఎంచక్క నవ్వుతూ కూర్చుని మీరు ఎందుకు భయపడుతున్నారంటే, మా నాన్నగారు టెన్షన్ అయిపోయి నేనందుకే సినిమాలు వద్దంటాను అంటే, ఎందుకంటే మీరు ఇద్దరు ఇలా అయిపోతున్నారు, పాప చూడండి ఎలా చక్కగా కూర్చుందో అని వాళ్ళు పాట వేసేసారు. జీవము నీవే కదా అన్నారు. వేస్తే ఆ పాము నిలబడట్లా. ఆ పాములో ఉండేదో అన్నారు, నిలబడట్లే తీసేయన్నారు. వాడు తీసి ఇంకో బుట్టలు ఏంటో చాక్లెట్లు ఎతుకుతున్నట్టు ఎతుకుతున్నాడు ఒక్కొక్క బుట్ట. నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు ఇంకో పాముని తీసుకొచ్చి, అది ఫస్ట్ వేసిన పాము అంట వాడు ముందు రోజు పట్టాడంట పాము. అందుకని అది చాలా ఫెరోషియస్ ఉంది. ఇంకో పాము ఎవరో మా అమ్మగారికి చెప్పారంట, కన్ను ఐబాల్ చూసి గుడ్ అనుకుని కొట్టేస్తుంది, మీరు అలాగా నమ్మకండి, వాళ్ళు అలాగే చెప్తారని ఎవరు చెప్పారు. అంటే ఆ పాము ఇంకా ఆ పాట వేస్తే ఈ లాస్ట్లో తీసిన పాము చక్కగా కూర్చుంది. కూర్చుని అది ఇలా పైకి వెళ్ళి పడగెత్తేసి అన్ని చేస్తుంటే చూడండి. భయమే లేదా? నాకు భయం, కానీ ఇప్పుడు మాత్రం భయం అండి బాబు. అదే అంటే ఆ వయసులో తెలియక మీరు అట్లా. తెలియక కాదు, పాము తెలుసండి, ఏనుగు, పాము, పులి, ఆ దైవ అనుగ్రహం, నారాయణుడి ఆశీస్సులో పాము వేసుకుని చక్కగా యాక్ట్ చేస్తుంటే అది వెళ్ళి చెప్పారు ఆయనకి, మమ్మల్ని పంపించేసి. చాలా ధైర్యంగా కూర్చుందండి, ఏమీ ఆడవలేదు అరవలేదు. వాళ్ళ నాన్నగారు అమ్మగారే భయపడిపోయి, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి అంతా అయిపోయిందంటే, ఓ వెరీ గుడ్, పాముతో చేసిందంటే ఇంకా అందరితో రంగారావు గారు ఏం భయపడుతుంది అలాగనేసి ఓకే టెస్ట్ లాగా ఒక వీడియో షూట్, పాట అది వేసి పద్యాలు అవి చెప్పించి ఇంకా స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఏం పేరు పెట్టారు మీ ఇంట్లో? రోజారమణి ఎందుకు పెట్టారంటే, మా అమ్మగారు నెహ్రూ గారి ఫ్యాన్ ఆవిడ. చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆవిడ ఆయన అన్ని పేపర్లో ఫోటోలు కత్తిరించి ఆవిడ ఆల్బమ్ చేసుకునేది. మామూలుగా అంటించుకుంటారు కదా బుక్కుల్లో ఆ రోజుల్లో. ఆవిడకి ఎంతో ఇష్టం చాచా నెహ్రూ అనుకుంటా. ఆయన దగ్గర ఎప్పుడు గులాబీ పువ్వు ఉంటుంది, రోజా పువ్వు. నాకు పెళ్ళయి కూతురు పుడితే రోజా అని పేరు పెట్టాలని కోరుకునేదంట ఆవిడ, కొంచెం వయసు వచ్చాక. కానీ ఫస్ట్ మా అక్కయ్య అన్నయ్య పుట్టినప్పుడు వాళ్ళకి 6లో రాలేదు, ఫస్ట్ పాపకి పెడదాం అనుకుంది, ఎస్లో పెట్టాలన్నారు ఆవిడకి. అది నక్షత్ర ప్రకారం ఒప్పుకోలేదు. మూడోది నేను పుట్టాక నాకు 6లో పెట్టాలంటే రోహిణి, రేవతి, రమ ఇలా రకరకాలుగా లేదు నేను రోజాయే పెట్టుకుంటాను, 6లో వచ్చింది ఆవిడ అదృష్టం, నాకు అంత ఆనందం. నాకు 6లో పెట్టుకుంటానంటే, రోజా అనే ఒకటే బాగోదు, ఇంకా ఏదైనా యాడ్ చేయమంటే తిరుపతిలో పెడతారు మాకు అందరికి పేర్లు. వెంకటరమణుడు కదా, రోజా రమణి పెట్టేశారు. అట్లా పేర్లు పెట్టడం కూడా సాధారణంగా తులారాశి వాళ్ళకే ఈ 6 అనే పేరు కలిసి వస్తుంది. ఎన్టీ రామారావు గారిది కూడా తులారాశి, అవును, అది 6 కదా. అప్పుడు అలా నాకు రోజా రమణి అని వచ్చింది. ఇంట్లో ముద్దు పేరు ఏమైనా ఉండేదా? రోజా, అదే పేరు. మాకు మోస్ట్లీ మా లాస్ట్ బ్రదర్ సిస్టర్కే ముద్దు పేర్లు, మాకు ఎవ్వరికి పేర్లే.